హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. పులి కంటికి కనిపించాలని లేదు, చుట్టుపక్కల ఉందనిపిస్తే చాలు భయం. అదే వచ్చేస్తుంది. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా చూసి మీ సపోర్ట్ని తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బాయ్స్ రీల్ 637 అనే XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సెకండ్ బీట్ మార్క్కి వచ్చేయండి. ప్లస్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకుని ఎఫెక్టివ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ చేసి బ్లెండింగ్, లైటిన్, స్క్రీను అట్లా ఉంచేయండి. మళ్ళీ ఫస్ట్కి రండి. ప్లస్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ కిందకు పెట్టేసేయండి. ఇలా పెట్టేసి సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసా. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఫోటోని కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసా. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, మన టెలిగ్రామ్లో ఉంది. మనకు ఒకటే టెలిగ్రామ్ ఉంది, అది వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. అందులో నేను మీకు పిన్ లిస్ట్లో పెట్టాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుంది, వెళ్ళండి చూడండి, యూస్ చేసుకోండి. నేను వాడుతున్నదే అక్కడ ఉంది. ఇప్పుడు నేను చేసే మెథడ్ అందులో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అన్ని ఫొటోస్ని యాడ్ చేశాను. ఇలా ఫొటోస్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. ఇక్కడ ఎఫెక్ట్ అనే బటన్ ఉంటుంది, లేదా రెక్టాంగిల్ 2 అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఒకవేళ మీకు కలర్ ఎక్కువైంది అనిపిస్తే కిందకి వెళ్తే సాచురేషన్ అని ఉంటుంది, కొద్దిగా తగ్గించండి. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ సాచురేషన్ కింద ఉంటుంది లాస్ట్లో, ఇది క్లిక్ చేసి కొద్దిగా తగ్గించండి మీ ఫోటోకి సరిపడేంత. గుర్తుంచుకోండి, ఇది కంపల్సరీగా చేయాలి మీరు. ఇట్లా కావాలితే పెంచుకోండి, వద్దనుకుంటే తగ్గించుకోండి. ఇట్లా కావాలి తగ్గుతుంది, ఇలా కావాలంటే పెరుగుతుంది. ఇది మీ చేతిలో ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఫోటోకి నేను మాన్యువల్గానే పేస్ట్ చేస్తున్నాను. ఇలా ప్లే చేసి ముందుకు వచ్చి ఎక్కువ సాచురేషన్ అయితే ఇక చూడండి లాస్ట్లో తగ్గిస్తాను, ఇలా తగ్గిస్తాను. ఇది కంపల్సరీగా చేయాలండి మీరు, గుర్తుంచుకోండి. ఫోటోకి ఎక్కువ అనిపిస్తే తగ్గించండి, తక్కువ అనిపిస్తే అట్లా వదిలేయండి. కొద్దిగా ఎక్కువైంది, కొంచెం తగ్గిస్తాను. సాచురేషన్ పైన క్లిక్ చేసి ఇలా తగ్గిస్తున్నా. ఇక మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది. లాస్ట్ ఫోటో పేస్ట్, సాచురేషన్ కొద్దిగా తగ్గిద్దాం. ఇంకా అంతే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చివర నెక్కు పట్టి ఎఫెక్ట్ వీడియోని టాప్కి డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తాను మీకు ఎలా వస్తుందో. ఇలా వస్తుంది. చాలా చాలా బాగుంది కదా, క్రియేట్ చేయడం అయిపోయింది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి.